ఎస్, తెలంగాణ లోకల్ బాడీ పాలిటిక్స్లో కొత్త చాప్టర్ మొదలైంది. 7 కార్పొరేషన్లు, 105 మున్సిపాలిటీలకు కొత్త పాలకవర్గాలు వచ్చాయి. గల్లీ లీడర్ నుంచి సిటీ మేయర్ వరకు ఎవరికి ఎంత శాలరీ వస్తుంది, వాళ్ళకున్న స్పెషల్ పవర్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మున్సిపల్ కార్పొరేషన్ విషయానికి వద్దాం. ఇక్కడ మేయర్ రేంజే వేరు. ఆయన మంత్లీ శాలరీ ఎంతో తెలుసా? అక్షరాల 65,000 రూపాయలు. అంతేకాకుండా గవర్నమెంట్ వెహికల్, ఆఫీస్ స్టాఫ్, ప్రోటోకాల్ ఎలాగో ఉంటుంది. అండ్ డిప్యూటీ మేయర్కి 32,500 వస్తాయి నెలకి. అలాగే కార్పొరేటర్స్కి అయితే 7,800 రూపాయల శాలరీ. ఇకపోతే మున్సిపాలిటీలో మాత్రం జనాభాని బట్టి శాలరీస్ మారుతూ ఉంటాయి. 50,000 జనాభా దాటితే చైర్పర్సన్స్కి 19,500, అలాగే కౌన్సిలర్లకి 4,500 రూపాయలు వస్తాయి. ఒకవేళ జనాభా తక్కువ ఉంటే, అంటే 50,000 లోపు ఉంటే చైర్పర్సన్స్కి 15,600 రూపీస్ మాత్రమే వెళ్తాయి. సో ఇక్కడ సీట్ పవర్తో పాటు జనాభా కూడా చాలా ఇంపార్టెంట్. మౌలిక వసతులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, రోడ్లు ఇవన్నీ కూడా వీళ్ళ పర్యవేక్షణలోకే వస్తాయి. అయితే ఇక్కడ ఒక వైల్డ్ రూల్ ఉంది. వాళ్ళ వార్డుల్లో మొక్కలు సరిగ్గా పెంచకపోయినా, పర్యావరణాన్ని సరిగ్గా చూసుకోకపోయినా వాళ్ళని పదవి నుంచి తప్పించే అధికారం ప్రభుత్వానికి ఉంది. సో కేర్లెస్గా ఉంటే కుర్చీ గల్లంతవడం పక్కా. అయితే ఈ లీడర్లకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, వీళ్ళు పదవి చేపట్టిన 4 ఏళ్ల వరకు వీరిపై ఎలాంటి అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వీల్లేదు. అంటే ఒక్కసారి ఎన్నికయ్యారంటే వీళ్ళని 4 ఏళ్ల వరకు ఎవ్వరూ ఏబీ చేయలేరన్నమాట. వాళ్ళ సీటు ఫుల్ సేఫ్.